హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెదర్ అంతా కూల్‌గా ఉంది గదా! మిర్చి రెడీ చేద్దామని నేనైతే ప్రిపేర్ అయినా. నా తంటాలు చూడండి. నేను మిర్చీలైతే అస్సలే కట్ చేయను. డైలీ కర్రీస్‌లోకి కూడా నేను మిర్చి కట్ చేయను. ఎందుకంటే నాకు చేతులు మంటొస్తాయి. అదేదో ఉంది. నాకేదో బ్యాడ్ హాబిట్ ఉంది ఇదైతే. పచ్చిమిర్చి ముట్టుకున్నదంటే చాలు చెవులో దురదొస్తది. సో, అందువలన నేను పచ్చిమిర్చి కట్ చేయను. ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత పడుకున్నా గానీ మా వారైతే నాకైతే పచ్చిమిర్చి మాత్రం ఖచ్చితంగా కట్ చేసి ఇస్తారు. ఇది నేను మొన్న తీసిన వీడియో చూడండి. ఇప్పటి వరకి కూడా నా చేతులు ఇంకా మంటతోనే ఉంది. మిర్చి చేసినా అంటే మా వారు అంటుండు, "మిర్చి చేస్తే ఎవరు కట్ చేసిర్రు" అనంటే నేనే అంటే, "నువ్వు కట్ చేసినావా? రేపుంటది నీకు" అని చెప్పిండు. నాకు అప్పటినుంచే స్టార్ట్ అయింది. సో, నేనైతే ఇక్కడ పిండి ఉంది గదా! చాలా రోజులు వెదర్ అంతా కూల్‌గా ఉంది. హాట్‌గా ఏమన్నా తిందామనైతే ప్రిపేర్ చేస్తున్నా. నేను ఇలా కట్ చేసి పెట్టుకొని కొంచెము 2 లెమన్ రైస్ నేనైతే ఒకటే తీసుకున్నా. ఎందుకంటే కొన్నే పచ్చిమిర్చి కాబట్టి. సో, కొంచెం మసాలా అండ్ ఉప్పు, లెమన్ రైస్ తీసుకున్నా గదా! ఆ లెమన్ సూపు అందులో యేసుకొని మనము మిర్చిలో మధ్యలో అప్లై చేసి, పిండి అయితే పిండిలో నేను కొంచెం సాల్ట్ జస్ట్ కొంచెం అంత ఓమా యేసుకున్నా. టేస్టీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇలా డీప్ ఫ్రై చేస్తుంటే గూడా నాకు ఫుల్ భయమైతది. ఎందుకో నేను ఆలు బజ్జీ చేస్తా, ఎగ్ బజ్జీ చేస్తా, పకోడీ చేస్తా గానీ మిర్చి అంటేనే నాకు చాలా భయమైతది. ఇలా నాలాగా భయపడే వాళ్ళు ఎంతమందున్నారో చెప్పండి ప్లీజ్. ఈరోజు మీ ఇంట్లో మరి బయట అంతా చల్లగా ఉంది గదా! వెదర్ కూల్‌గా. మీరు గూడా ఏం జేస్తున్నారు హాట్‌గా చెప్పండి. మన కామెంట్ బాక్స్‌లో రండి మాట్లాడుకుందాం. నాకు పిండి అయితే కొంచెం మిగిలిపోయింది. సో, నేను మళ్ళీ అది ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇటు తీసి, అటు తీసి మళ్ళా బయట పడేయడం ఎందుకని నేనైతే ఒక్కటే ఆనియన్ కట్ చేసి పెట్టుకొని పకోడీ ఏస్తున్నా. పకోడీలో కొంచెం అంతా మనము 2 రెప్పలు కరివేపాకేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నా. మా పాప అయితే దాన్ని మిర్చిలో ఆనియన్స్ అయితే పెడుతుంది. లైవ్‌లో వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వు మమ్మీ అని. సరే ఓకే అని చెప్పేసిన. నేను మిర్చియును పకోడీ ఉందనే ఈవినింగ్ 7 అయితుంది గదా! లైవ్ స్టార్ట్ చేసే ముందు టీ పెట్టుకొని తాగిన. నాకైతే టీ తాగకుంటా స్వీట్‌గా టీ తాగుతాం గదా! హాట్‌గా ఏమన్నా తింటే ఫుల్ ఇష్టమండి. ప్లస్ నేను టీ తాగకుంటా నేను ఏది తినకున్నా నేను టీ తాగితే నాకు టీ తాగిన సాటిస్ఫాక్షనే ఉండది. ఇలా ఎంతమందికి అలవాటుందో మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి, ఈ వీడియోకైతే ఒక లైక్ ఇచ్చుకొని, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఓకేనా? అందరికీ బాయ్ మరి.